నా ఎన్నేళ్ల కెరియర్లో ఇటువంటి కాల్ ఇదే ఫస్ట్ టైం. సార్ హలో, వర్కౌట్ అయ్యేలా లేదు మన ప్లాన్, ఫెయిల్ అవుతుందేమో. మంచి చేద్దాం అనుకున్నా కానీ ఫెయిల్ అయ్యా. షిట్. మోసం చేయబోతున్నా. ఏంటి సార్ ఇది? చెప్తా. ముగ్గురిని మోసగించబోతున్నాము. ఒకటి ఎమ్మెల్యే, రెండోది అధికారులు, ముగ్గురు వ్యాపారస్తులు. ఇంత పెద్ద వ్యక్తులతోనా? ఇబ్బందుల్లో పడతామేమో సార్. చూద్దాం ఏదైతే అది. ఆపరేషన్ స్టార్ట్ నౌ. ఇదే ఎమ్మెల్యే ఉగ్ర కార్యాలయం. ఆయనకు మొత్తం నిజం చెప్పేసి సహకరించమని రిక్వెస్ట్ చేద్దామా, చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేద్దామా అన్నది మా డైనమా. నిజం చెప్తే ఒప్పుకోరేమో కదా సార్. ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ పట్టుకుందాం సార్. యా. పిఏ తిరుమల్, జంషీర్ ఖాన్లను పటాయించాలి. ఎలా? మీటింగ్ స్టార్ట్ అయింది. టాప్ యాక్ట్రెస్ మీనాక్షి చౌదరి మీ ఊరికి తీసుకొస్తున్న కిడ్నీ సమస్య పరిష్కారం కోసం అన్నాను. హీరోయిన్ వస్తే సమస్య ఎలా పరిష్కారం అవుతుంది సార్? మెలిక పెట్టాడు పిఏ. కిడ్నీ రోగుల కోసము ఎమ్మెల్యే ఉగ్రాది ఒంటరి పోరాటం, సినిమా గ్లామర్ తోడైతే పరిష్కారం కాదా అన్నాను. పిఏ అంగీకారం. మీటింగ్ సక్సెస్. ఆ ఊర్లో ఉన్న డబ్బు ఉన్న వాళ్ళ వివరాలు తీసుకుని అక్కడి నుంచి జంప్. ఇప్పటికే ఇద్దరు బట్టలు అయ్యారు. ఇంకా మొదలెడదాం. ఇందు మూలంగా సినీ తార మీనాక్షి చౌదరి గారు ఫస్ట్ టైం కనిగిరికి వస్తున్నారు. ఊరంతా ఒకటే చర్చ. మీనాక్షి చౌదరి కిడ్నీ రోగుల్ని కలవడానికి కనిగిరికి వస్తున్నారు అనిల్ రావుపురితో. అది నేను తీసుకొస్తున్నానంట. మొత్తం పండుగ వాతావరణం నెలకొంది టౌన్ అంతా. రాజు నా కోసం వెయిట్ చేస్తానన్నావు. 6 years కి పెళ్లి చేసుకొని 4 members ని కనీసం. మా టీం కూడా తెలివిగా ఎక్కడైతే కిడ్నీ రోగులు ఉన్నారో అక్కడికి వెళ్ళి ఇక్కడికే హీరోయిన్ వస్తుందంటూ ఫ్లెక్సీలు కట్టాం. ఇంకేముంది, ఆ ఏరియాని న్యూయార్క్ సిటీగా మార్చేశారు మున్సిపల్ అధికారులు. అయ్యో బాబోయ్, మున్సిపాలిటీ వర్కర్స్ ఊరంతా క్లీన్ అండ్ క్లీన్ చేసేస్తున్నారు సార్. ఇదంతా మన ఎఫెక్టే గురు. మున్సిపల్ ఉద్యోగులు అయితే మీనాక్షి ఎక్కడికి వస్తుందో ముందుగా చెప్పేటట్టు బతినాడారు. మేము ఇదే అదునుగా భావించి పేదవాళ్ళు నివసించే ప్రాంతాల పేర్లన్నీ చెప్పేసాం. అక్కడికి పరుగో పరుగు. అంత పెద్ద సెలబ్రిటీ కనిగిరికి ఎందుకు వస్తుంది? పోలీసులకు డౌట్ వచ్చింది. పోలీస్ స్టేషన్ నుంచి పిలుపు. మనకు ఇక్కడి నుంచే ఛాలెంజెస్ మొదలయ్యాయి. తెలివిగా ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ను నా వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అంతే, నో క్వశ్చన్స్ నో ఆన్సర్స్. అంతలోనే ఎమ్మెల్యే ఉగ్ర నుంచి కబురు, అర్జెంటుగా మీటింగ్. మీనాక్షిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. నా సొంత డబ్బుతో కార్పొరేట్ ఆసుపత్రిలాగా ఎలా తయారు చేశానో చూపించాలి అన్నారు. అదెంత పని సార్ అంటూ హామీ ఇచ్చేశా. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్లను కలవాలి, వాళ్ళతో కిడ్నీ రోగులకు సహాయం చేయించాలి. ఒక్కొక్కరిని కలుసుకుంటూ పోయాను. సినిమా వాళ్ళు వస్తున్నారు, మీనాక్షి చౌదరి కూడా వస్తుంది. మీరు ఖచ్చితంగా రావాలండి. తెలుసు కదా, మీనాక్షి చౌదరి కూడా వస్తుంది, రావాలి మీరంతా. సార్ సార్ చెప్పు గురు. ఒక బిజినెస్ మ్యాన్ మన ప్రోగ్రామ్ వస్తా అన్నాడు సార్. కిడ్నీ రోగులకు కూడా డొనేషన్ ఇస్తా అన్నాడు. కానీ అదే రోజు వాళ్ళ మనవరాలు బర్త్డే అంట. ఆ కేక్ కటింగ్ కి మీనాక్షి చౌదరి కూడా రావాలంట. ముందు ఆ మీటింగ్ రమ్మని చెప్పు గురు. ఏంటి గురు ఇల్లు సినిమా ఈ మోజు తప్ప ఇచ్చేయండి సార్. పగలగొట్టలే. జనాలు ఈ ఊళ్ళో చచ్చిపోతుంటే దాని గురించి స్పందించకుండా ఇదేంటి గురి ఇది? ఇంతలో పోలీసులు మళ్ళీ వచ్చారు. వేదిక మీద ఎంతమంది ఉంటారు, జనం ఎంతమంది రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటూ ప్రశ్నలు. ఏం జరగబోతుందో నాకు తెలిస్తే కదా పోలీసులకు చెప్పడానికి. ఈ ఏర్పాట్లు ఇలా జరుగుతుండగానే కిడ్నీ రోగులు నివసించే ప్రాంతాలకు డాక్టర్ల బృందంతో వెళ్ళాను. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాను. బ్లడ్ శాంపిల్స్ తీసుకుని కిడ్నీ ఎలా పనిచేస్తుందో సీరం క్రియేటిన్ టెస్ట్ చేయించాం. వచ్చిన రిజల్ట్ చూసి కళ్ళు తేలేశాను. పనిలో పనిగా ఈ ఊళ్ళో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రపంచానికి తెలియజేసేసి మార్కులు కొట్టాలని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.
అప్పటికే మేము ఈ ఊర్లో అడుగుపెట్టి 3 రోజులు రోజుకి జనాలకు పెరిగిపోతున్న ఎక్స్పెక్టేషన్స్ నాలో టెన్షన్ను పెంచేసింది అమాంతంగా. తప్పు చేస్తున్నామా అన్న బాధలోన ఎందుకో అప్పటి వరకు నాతో తిరిగిన ఎమ్మెల్యే ఆఫీస్ స్టాఫ్కు కూడా అనుమానం వచ్చింది. సార్ పరువు పోదుగా అన్నారు. నాకు అర్థమైపోయింది వాళ్ళ అనుమానం ఏంటో. ఇంకొక రోజు వాళ్ళ సపోర్ట్ నాకు కావాలి, లేదంటే ఇప్పటి వరకు మేము పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది. వెంటనే జేబులో నుంచి మొబైల్ తీసి అందులో నేను సంక్రాంతికి వస్తున్న సినిమా డైరెక్టర్ అనిల్ రావుపూడితో నేను మాట్లాడిన క్లిప్ చూపించాను. సోషల్ ఇష్యూస్ ఉన్నాయి కదా, మీ ప్రకాశం జిల్లాలోనే కనిగిరి ఫ్లోరైడ్ ఇష్యూ ఉంది, ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్తా కదా. అలాంటి ఇష్యూస్ అంటే నేను ఎవరన్నా పిలిచి నన్ను అడ్రస్ చేయమని నేను చేస్తానండి. నన్ను ఎవరు పిలవలే, ఇప్పుడు మీరు పిలిస్తే నేను వస్తా. వాళ్ళు అమ్మయ్యా అంటూ తిరిగి పనుల్లో నిమగ్నం అయ్యారు. వాళ్ళు రిలాక్స్ అయ్యారు, కానీ నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. రెప్ప వాలుద్దాం అనుకుంటే నిద్ర రానంటే రానంటుంది. మధ్యలో ఎన్నో సందేహాలు. తెల్లారితే ప్రోగ్రాం, జనాలు వస్తారో రారో, నేను పిలిచిన డోనర్స్ పాల్గొంటారో లేదో, ఒకవేళ ప్రోగ్రాం ఫ్లాప్ అయితే ఈ కిడ్నీ రోగులు మరింత నిరసించిపోతారు. తెల్లారింది. స్టార్ట్ యాక్షన్. 1 2 3. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. మీనాక్షి చౌదరి వస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ, ఎగ్జైటింగ్ గా ఉంది. మీనాక్షి గారిని చూడటానికి ఇంత దూరం వచ్చాం. మేము లైవ్ లో చూడాలని ఉంటది కదా అందరికి, సెల్ఫీలు కూడా తీసుకుంటాం. మీనాక్షి చౌదరి మీ ముందుకు రాబోతున్నారు ఇప్పుడు. మా నిజమైన మీనాక్షి చౌదరి. ఎందుకంటే వాళ్ళు రీల్లో హీరోయిన్, ఈమె రియల్ లైఫ్ లో హీరో. ఇన్ని సంవత్సరాలు ఈ వ్యాధితో పోరాటం చేసిందంటే ఆమె చిన్న సామాన్యమైన యోధురాలు కాదు. తప్పు చేశానో ఒప్పు చేశానో నాకు తెలియదు. మీరు మిమ్మల్ని అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. ఇలా జరిగింది కాబట్టే ఆ అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అందరిది నాకు పోగు చేయాలి కాబట్టి. ఇప్పుడు చూడండి, మీరు పని పాట మొత్తం వదిలేసి ఇక్కడికి వచ్చారు. కొంతమంది నన్ను తిట్టుకొని ఉంటారు. మీనాక్షి వస్తుందని నేను చెప్పిన ఒకే ఒక అబద్ధంతో సెల్ఫీలు దిగడానికి పరిగెత్తుకుంటూ పొలోమని వచ్చేసారే. మీరు ఎదుర్కొంటున్న సమస్య, కిడ్నీ సమస్య గురించి పోరాటం చేయడానికి మీకు సమయం లేదా? నాది ఈ ఊరు కాదే. 10 ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చి రీసెర్చ్ చేసి ఒక పెద్ద వార్త రాస్తే నో యూజ్. 7 ఏళ్ల కిందట ఒక పెద్ద కథనం నేను ప్రచురిస్తే దీని మీద నో యూజ్. 6 ఏళ్ల కిందట కూడా నేను ఒక సమగ్రమైన వార్త దీని మీద పెడితే ఒక్కరు కూడా స్పందించలేదు. అందుకే నేను అబద్ధం చెప్పాను. ఈ సమస్య పరిష్కరించబడిందా అంటే 6 నెలల నుంచి ఇప్పటి వరకు 36 మంది చనిపోయారు. ఇదిగో ఇదే సాక్ష్యం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డయాలసిస్ వార్డుకి వెళ్ళి అక్కడ కిడ్నీ రోగులతో మాట్లాడుతూ ఉంటే గుండె తరుక్కుపోయింది. వాళ్ళు చెప్తున్న నిజాలు వింటుంటే ఒక్కొక్కటి. ఎంత క్రియేటిన్ లెవెల్స్ మీవి? 14. ఎంతకాలం నుంచి? 7 సంవత్సరాలు. పీసిపల్లి మండలం మరణ మృదాంగా మోగుతూ ఉంది అక్కడ. ఇక్కడ నుంచి నేరుగా ఆ కిడ్నీ రోగులు నివసించే ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళు తాగే వాటర్ని చెక్ చేయించా. ఇది వాటర్ ఇప్పుడు కలర్ మారుతుంది. ఆ కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉంది. ఆ కలర్ మారిన బట్టి ఏ రేషియోలో ఉంది ఫ్లోరైడ్ అని తెలిసిపోతుంది. 1.5కి 2కి మధ్యలో ఉంది సార్. దట పుట్టించిన నిజాలు. ఇటువంటి వాటర్ని సప్లై చేసే మున్సిపల్ కమిషనర్ ఛాంబర్కి వెళ్ళి నేరుగా ఆయన్ని అడిగా. ఇది కొండ కింద వాగు కాలనీ వాటర్, ఇది ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న వాటర్. ఇది మీరు తాగుతారా? తాగడానికి ఉంటుంది. ఇప్పుడు మీకు ₹1,00,000 ఇస్తాను, ఇది తాగమని తాగుతారా? 2 లక్షలు ఇస్తాను, తాగుతారా? తాగుతారా?
ఎందుకు సార్ మనమైతే మున్సిపాలిటీలో అంత ఆర్ఓ వాటర్ అన్ని పెట్టుకున్నాము, ఆ పేదవాళ్ళ ఆరోగ్యాలతో మనం చెలగాటం, కానీ డ్రింకింగ్ వాటర్ కాదు, వాళ్ళు తాగుతున్నారు. అంటే సబ్జెక్ట్ మనమైతే ప్రతి ఒక్కరికి మాత్రం డ్రింకింగ్ వాటర్ ఆర్డర్స్ ట్యాంకర్ ద్వారా వాటిని నింపేసి సప్లై చేస్తాం. మున్సిపల్ కమిషనర్ సగం నిజం చెప్పారు, సగం అబద్ధాలు చెప్పారు. స్వతహాగా డాక్టర్ అయిన ఎమ్మెల్యేని ఈ విషయాన్ని అడిగితే ఈ వాటర్ తాగకపోయినా కూడా కిడ్నీ సమస్యలకు ఎదుర్కొంటున్నారంటే ఎలాగంటే, భోగి తాగేది మంచినీళ్ళు తాగడం వల్ల ఒకటే సరిపోదు, పశువులు తాగడం మంచినీళ్ళు తాగాలి, పంట పండించేది మంచినీళ్ళతో పండించాలి. దానివల్ల కూడా కన్జంప్షన్ మైక్రో ఎలిమెంట్స్ తప్ప ఇండైరెక్ట్ ఎఫెక్ట్. ఇండియాలో హైయెస్ట్ ఫ్లోరైడ్ వాటర్ కంటామినేషన్ ఉన్న ఏరియా ఇదే. ఎందుకు అన్నది మిస్టరీ. 32 మండలాల్లో ఈ ఎఫెక్ట్. లక్షల్లో రోగులు. ముందుగా పళ్ళు రంగు మారుతుంది, తర్వాత కాళ్ళు చేతులు వంకరపోతాయి, ఆ తర్వాత కిడ్నీలు ఆగిపోతాయి, నేరుగా మృత్యువడిలోకి చేరిపోతాయి. ఏమి గోస పూట పూట గండమాయే, మా నీడ కూడా మమ్ము విడిచి దూరం జరిగిపాయే, ఏ అండలేని జీవితాలు ఎంతో భారమాయే. ఈ సమస్యకు కారణం వాటర్. అతి త్వరలో 24 గంటలు కనిగిరిలో మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని మనం తలపెట్టబోతున్నాం. నెక్స్ట్ ఇటీవల లోకేష్ బాబు గారిని కలిసాం. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ రావాలి అంటే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలి. దానికి 3,000 కోట్ల రూపాయలు దుడ్డు కావాలి. లేదా ప్రతి ఇంటికి 70 లీటర్ల వాటర్ ఇచ్చే ఒక పథకం ఉందే, అది సక్రమంగా అమలు చేయాలి. అది అమలు కాదు. ఎందుకు? దానికి సంబంధించిన పైపులు భూమిలో ఉన్నాయి కదా, దానికి మించిన అవినీతి కంపు అక్కడి నుంచి కొడుతూ ఉంది. అధికారులు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ నోటీస్కి పోకుండా చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటే మళ్ళీ ఆ అవినీతి పరుల భాగోతం బయటకు వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. మరోసారి ఉద్దానంలాగా పరిష్కారం ఇక్కడ దొరకాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. డయాలసిస్ పేషెంట్స్ సంబంధించిన వార్డు ఒకటి ఉంది, అది కన్స్ట్రక్షన్ కొత్తది చేయాల్సిన అవసరం ఉంది. సుమారు ఎంత అవుతుంది సార్ అది? ఇనిషియల్ గా ఏంటంటే మనం 50 lakhs పెడితే ఒక బ్లాక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆస్కారం ఉంది. ఈ సమస్య మీది, మీరు స్పందించాలి. 50 లక్షల రూపాయలు కట్టే ఇనిషియల్గా ఒక బ్లాక్. చాలా మంది మీనాక్షి చౌదరిని చూడడానికి చాలా మంది వచ్చారు. కొంతమంది నిజంగా ఈ సమస్యకి పరిష్కారం కనుగొనాలి, ఏదో చేయాలి అని చెప్పి ఉద్దేశంతో కూడా వచ్చిన చాలా మంది ఉన్నారు. ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ మీరే వాలంటరీగా ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతారో, ఇలాంటి ప్రెజర్ లేదు, మీ ఇష్టము. దాతృత్వంగా 1,00,000 రూపాయలు ఇస్తా. నేను కూడా మీలో రేణువులా ఉంటానని చెప్తూ 5 లక్షల రూపాయలు నేను డొనేట్ చేస్తానని తెలియజేస్తున్నాను. నా వంశాయంగా నేను 1,00,000 రూపాయలు ప్రకటిస్తున్నాను. ఒక 10,000 రూపాయలు 25,000 తెలుగు తరపున 50,000 25,000 అనౌన్స్మెంట్ చేస్తాను. 20,000 డొనేషన్ చేస్తున్నాను. నా వంతుగా 50,000 50,000 ప్రకటిస్తున్నాను. 1,16,000 25,000 రూపాయలు. నేను ఒక 10,000 రూపాయలు ఇస్తున్నాను. 50,000 రూపాయలు 50,000. సమస్య అనేది నా ఇంట్లో ఫేస్ చేశాను. మా నాన్నగారికి దగ్గర 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాను. నేను ఒక డయాలసిస్ మిషన్ కొనుక్కున్నా ఇంట్లో. నా వంతు సాయము 2 lakhs ఇస్తున్నా. ఒక 25,000 రూపాయలు ప్రకటిస్తా ఉన్నాను. 15,000 రూపాయలు ఒక 50,000 అనౌన్స్ చేస్తున్నాను. బా, ఎంత సంతోషం ఉందంటే 17 lakhs వచ్చింది. వచ్చింది అమౌంట్ ఎంత అని కాదు, నమ్మి ఇచ్చారు కదా, అదే చాలా ఆనందం. ఎందుకంటే నేను ఒక అబద్ధం చెప్పాను, ఎక్కడ నేను వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో అని నాకు చాలా టెన్షన్ ఉంది. వస్తారా జనాలు, వచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తారా, ఇటువంటి ఉన్నాయి కదా నాకు అపనమ్మకాలు, ఇవన్నీ పటాపంచలయ్యాయి. చాలా బాగా స్పందించారు. అయితే ఇప్పటికే డబ్బులు ఇవ్వడాలు మొదలయ్యాయి చూడండి. అయితే ఈ డబ్బులు తీసుకోవడంలో నా రోల్ ఏముండదు. డైరెక్ట్గా అధికారులే ఎమ్మెల్యేలు కలిసి ఆ దాతల నుంచి డైరెక్ట్గా డబ్బులు తీసుకొని డైరెక్ట్గా గవర్నమెంట్ పంపిస్తారు. గవర్నమెంట్ అధికారులు ఇంప్లిమెంట్ చేస్తారు దీన్ని. అయితే మీరు నేను కలిస్తే ఇంకా చాలా ప్రయోగాలు చేయవచ్చు. ఇప్పుడు నేను ఇది అనుకోండి, ఇది మీరు ఇలా కలిస్తేనే శబ్దం వచ్చింది అంటే మన ఇద్దరం కలిస్తే చాలా ప్రయోగాలు చేయవచ్చు. ఇట్లా జనాలకు ఉపయోగపడేది. జస్ట్ మీరేంటంటే మా కమ్యూనిటీలో జాయిన్ కావాలా అంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది చూసారా, దాన్ని ప్రెస్ చేస్తేనే మన ఐడియాలజీ కలుస్తుంది. మీరు నాకు సలహాలు ఇవ్వచ్చు, దానికి తగ్గట్టుగా నేను స్టోరీలు చేయవచ్చు. ఓకే, నమస్తే. వెయిట్
పాపం జనాలు అక్కడ నిరాశ చెందారు కదా మీనాక్షి చౌదరి రాలేదని చెప్పి వాళ్ళకు కూడా హ్యాపీ చేశాను. ఎలాగంటే ఆ వీడియో చూపిస్తాను చూడండి. అనిల్ రావిపూడికి డైరెక్ట్గా వీడియో కాల్ చేయించి మీరు అందరితో మాట్లాడించారు. ఆ విజువల్స్ చేయండి. మా మిత్రుడు జాఫర్ గారికి చాలా థ్యాంక్స్. నిజంగా జాఫర్ గారు చాలా గ్రేట్ అండి. ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ప్రజల్లో కేటాయించడానికి ఇంత పొలిటికల్ సినారియోలో కూడా ఒక చైతన్యం నింపడానికి కార్యక్రమం చేశారు. సో తప్పకుండా ఈసారి మేము డైరెక్ట్ గా మీకు పాల్పంచుకోవడానికి ట్రై చేస్తాం. పైగా ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారికి చేరడానికి ఎక్కువగా షేర్ చేయండి. ఆయన ఈ వీడియో చూడగలిగితే ఇటువంటి జనాలు కిడ్నీ పేషెంట్లకు కొంత మేలు ఉంటుంది. మీరు ఆ ఒక్క సహాయం చేయండి. నమస్తే.